రాబోయే రోజుల్లో చొప్పదండి సెగ్మెంట్ ను ఇరిగేషన్ హబ్ గా తీర్చిదిద్దుతానన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. గంగాధర మండల నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎల్లంపల్లి వరద జలాలు చేరుకున్నాయి. ప్రాజెక్టులో గంగమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఎమ్మెల్యే. రైతులు ఆందోళనలు చేయకముందే జనవరిలోనే సాగునీరందిస్తామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ధర్నాలు చేసినా నీళ్లు రాలేదన్నారు. పంటలు ఎండిపోకుండా ప్రతి గుంటకు సాగునీరందిస్తామన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. చొప్పదండి నియోజకవర్గ రైతులకు ఎంతో ఉపయోగమైనటువంటి ఎల్లంపల్లి నీళ్లను నారాయణపూర్ జలాశయానికి పంపోజ్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ పంటలకు సకాలంలో నీరు అందించాలని చెప్పి గత ప్రభుత్వం ఉన్ననాడు మార్చిలో ఎన్నో ధర్నాలు, రాస్తారోకలు, అర్ధరాత్రి అరెస్టులు, ఎన్నో కేసులు పెట్టుకుంటే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నేను ఎమ్మెల్యే అయినాక గత 2 సంవత్సరాల నుంచి సకాలంలో రైతుల మనసులో ఏముందో, ఏ టైంలో వాళ్ళకి నీళ్ళు వస్తే ఉపయోగం ఉంటుంది, వాళ్ళ పంటలు ఎండిపోకుంటాయని తెలుసుకొని జనవరి నెలలో గత సంవత్సరం ఇచ్చినాం, అంతకుముందు సంవత్సరం ఇచ్చినాం. ఈ సంవత్సరం కూడా రైతులు అడగకముందే రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక్క గుంట కూడా ఎండిపోవద్దు. గతంలో మార్చి వరకు నీళ్ళు ఇచ్చినట్టుంటే చాలా పొలాలు కూడా ఎండిపోతుండే, చాలా పొలాల్లో కూడా గతంలో తిరిగిన నెర్రెలు వాడుతుండే నీళ్ళు లేక. అట్లాంటి పరిస్థితి ఏ రైతన్న కూడా రాకూడదని చెప్పి ఇలా గంగాధర మండలం కావచ్చు, బోయినపల్లి కావచ్చు, కొడిమేల కానీ, మల్లెల కానీ, రామడుగు మండలాలు అన్నింటితో పాటు పక్కనున్న వేములవాడ నియోజకవర్గానికి కూడా ఇలా సకాలంలో నీళ్ళు అందిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక్క ఫోన్ చేయగానే మా రైతులకు సకాలంలో నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఒక్క ఫోన్ చేయగానే ఇవాళ జనవరి మాసంలో నీళ్ళు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. చొప్పదండి నియోజకవర్గ రైతాంగం తరఫున ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతు సమస్యను రానున్న భవిష్యత్తులో ఇప్పుడు నారాయణపూర్ రిజర్వాయర్ ఎక్స్పాన్షన్ కూడా చేపట్టబోతున్నాం. ఇదివరకే 23.5 కోట్లు విడుదల చేసినాం. మరో 10-15 రోజుల్లో మరొక 20 కోట్లు విడుదల చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి నిర్వాసితులను ఆదుకొని, అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ చేసి కుడికాలు కూడా పూర్తి చేసి రానున్న ఎన్నికల వరకు ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని రైతులకు ఒక హబ్గా, ఇరిగేషన్కు ఒక హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. ఇలా ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, ఇలా ఈ ప్రాజెక్ట్ ఆపడానికి, నిర్వాసులకు అన్యాయం చేయడానికి ఎన్ని కుట్రలు చేసినా కూడా వాటన్నింటి కూడా మేము తప్పకుండా ముందుకు పోతాం. మీరు ఎన్ని కుట్రలు చేసినా మేము ఈ నియోజకవర్గ రైతుల పక్షాన్నే ఎప్పటికి కూడా వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచిస్తాం.